ఒక యువతి అద్భుతమైన చేతిరాతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమెను వరల్డ్ బెస్ట్ హ్యాండ్ రైటింగ్ అవార్డుతో సత్కరించారు. డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్ల వల్ల చేతిరాతకు బదులు టైపింగ్ కు ఆదరణ పెరిగింది. అయినప్పటికీ హ్యాండ్ రైటింగ్ కు ఉండే ఆకర్షణ, ఆత్మీయత ఎప్పటికీ తగ్గనిది. చక్కని రాత విద్యార్థుల మనసు, ఆలోచనల్లో ఒక క్లారిటీ తీసుకొస్తుంది. అయితే నేపాల్ కు చెందిన ఒక యువతి తన అద్భుతమైన చేతిరాతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె పేరు ప్రకృతి మల్ల. 2017లో 14 ఏళ్ల వయసులో ఆమె స్కూల్ అసైన్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె రాతలో ఉన్న అందం, బ్యాలెన్స్ యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. చేతిరాత కేవలం అక్షరాలను కాగితంపై రాయడం మాత్రమే కాదు, ఇది మనసు, ఆలోచనల మధ్య సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. మెమరీ, క్రియేటివిటీని పెంచుతుంది. స్కూల్లో చక్కని రాత ఉన్న విద్యార్థులు ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఉంటుందనే విషయం తెలిసిందే. ఎందుకంటే ఇది రీడర్కు ఆనందాన్ని, క్లారిటీని అందిస్తుంది. డిజిటల్ డివైజెస్ వల్ల రాతకు ఆదరణ తగ్గుతున్నప్పటికీ ప్రకృతి మల్లా వంటి వ్యక్తుల వల్ల దాని ప్రాముఖ్యత ఇంకా నిలబడి ఉంది. ఆమె రాతలోని బ్యాలెన్స్, ఖచ్చితమైన అక్షరాలు కంప్యూటర్ ఫాంట్లా కనిపిస్తాయని నెటిజన్లు ఆశ్చర్యపోయారు. 2017లో నేపాల్లోని సైనిక్ ఆవాసియా మహావిద్యాలయంలో 8వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల ప్రకృతి మల్లా అసైన్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె చేతిరాత, సమానమైన అక్షరాలు, సొగసైన వంపులతో కంప్యూటర్ ప్రింట్లా కనిపించింది. ఫేస్బుక్, ట్విట్టర్, రెడిట్ వంటి ప్లాట్ఫామ్లలో ఆమె హ్యాండ్ రైటింగ్ ఫోటోలు షేర్ అయ్యాయి. ఇది నిజంగా చేతితో రాసినదా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు ఆమె హ్యాండ్ రైటింగ్ ను మైక్రోసాఫ్ట్ ఫాంట్ గా మార్చాలని సూచించారు. దీంతో ఆమె రాత్రికి రాత్రి ప్రపంచ స్థాయి సెన్సేషన్ గా మారింది. ప్రకృతి తన హ్యాండ్ రైటింగ్ టాలెంట్ ను ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రదర్శించింది. 2022లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 51వ స్పిరిట్ ఆఫ్ ది యూనియన్ ఈవెంట్స్ సందర్భంగా ఆమె యుఏఈ నాయకులు, సిటిజన్స్ కు అభినందన లేఖ రాసింది. ఈ లేఖను ఆమె స్వయంగా నేపాల్లోని యుఏఈ ఎంబసీకి అందజేసింది. ఈ లేఖ ఆమె చేతిరాతలోని అందాన్ని, రాత ద్వారా ఎమోషన్స్ ను ఎక్స్ప్రెస్ చేసే శక్తిని చాటింది. యుఏఈ ఎంబసీ ఆమెను వరల్డ్ బెస్ట్ హ్యాండ్ రైటింగ్ అవార్డుతో సత్కరించింది. ప్రకృతి చేతిరాతకు సొంత దేశం నేపాల్లో కూడా మంచి గుర్తింపు లభించింది. ఆ దేశ సైన్యం ఆమెను సత్కరించింది. ఆమె ప్రతిభ దేశానికి లభించిన గౌరవంగా అభివర్ణించింది. నేపాల్ ప్రభుత్వం ప్రకృతి సంతకాన్ని దేశంలో అత్యంత అందమైన సంతకంగా ప్రకటించింది. ఈ గుర్తింపు ఆమెకు 16 ఏళ్ల వయసులో లభించింది. అది కూడా ఆమె స్కూల్ ప్రాజెక్టు వైరల్ అయిన 3 ఏళ్ల తరువాత. చక్కని చేతిరాత కోసం నిరంతర సాధన అవసరం. ప్రకృతి రోజు 2 గంటలు సాధన చేసేదని సమాచారం. సరైన పెన్ లేదా పెన్సిల్ ఎంచుకోవడం, లైన్డ్ పేపర్పై అక్షరాలను సమానంగా రాయడం, సరైన గ్రిప్, పోస్చర్ను అలవాటు చేసుకోవడం ఆమె రాతను మెరుగుపరిచింది. చేతిరాతను మెరుగుపరుచుకోవడానికి నెమ్మదిగా రాయడం, అక్షరాల ఆకారంపై శ్రద్ధ పెట్టడం, క్రమంగా వేగం పెంచడం వంటివి హెల్ప్ అవుతాయి.